వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏర్పాటు కానున్న అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. ఒకే దఫాలో 2 లక్షల లోపు ఉన్న 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన. తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ట్రస్ట్ ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా అభ్యర్థించారు చంద్రబాబు నాయుడు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలన పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వెంటాడతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి కింద 2500 మహిళలకు అందించే వరకు, రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు, రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీనియర్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు అని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్లో పదవుల కొనుగోలు జరిగాయని పరోక్షంగా సూచిస్తూ 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కున్నారని కొందరు చెబుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు హరీష్ రావు. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు మాకు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా కని విని ఎరుగని రీతిలో 21,000 కోట్ల రూపాయలతో ఒకే దఫాలో 2 లక్షల లోపు ఉన్న 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,746 కోట్ల రూపాయలతో 54,145 మంది రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేశాం. రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 80 కోట్ల రూపాయలను బోనస్ కింద ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానిది అని ధీమా అసెంబ్లీలో వ్యక్తం చేశారు కోమటిరెడ్డి.
ఒక మా నల్గొండ జిల్లాలో అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు, దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా, దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలు అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంతుందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. చూసారుగా ఈ బిబల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.